హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రొయ్యల మసాలా కూర ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఈ మసాలా కూరని ఇలా గనుక చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక ముద్ద 2 ముద్దలు తినేవాళ్ళు అంతటితో ఆపకుండా ఖచ్చితంగా 4-5 ముద్దలు ఎగస్ట్రానే తింటారండి. అంత టేస్ట్గా ఉంటుంది. కూరని చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. మరైతే ఇది ఎలా చేసుకోవాలనేది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు చూస్తున్న థంబ్నెయిల్ చేపల కూర అండి. ఇది కేరళ స్టైల్లో కొబ్బరి పాలతో చేశాను. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఎవరైనా ఫిష్ కర్రీని కొబ్బరి పాలతో ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకసారి తప్పకుండా చూసి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మరైతే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1/2 kg రొయ్యల్ని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పొయ్యి మీద పెట్టాలి. కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు వేసి ఒక్క ఉడుకు వచ్చే వరకు ఉడికించి తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి, దాంట్లో నుంచే ఊరుతుంది. ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలుక్కాయలు, ఒకటేమో బిర్యానీ ఆకు, 5-6 లవంగ మొగ్గలు వేసుకోవాలి. దాంతోపాటు మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఒకటి చిన్నదండి, తర్వాత జాజికాయ, అలానే జాపత్రి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడనీయకుండా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక పొయ్యి మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక 5 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. ఇదంతా కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఉల్లిపాయలంతా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలిసేటట్టు మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 చెంచాల వరకు కారం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టొమాటోలు ఒక 3 కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. మూత పెట్టుకొని మగ్గనిస్తే బాగుంటుంది. టమాటాలంతా మంచిగా మగ్గాక మనం ముందుగా ఉడకపెట్టుకొని సిద్ధంగా ఉంచుకున్న రొయ్యల్ని వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, మసాలా దినుసులన్నిటిని ఒక మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టేయాలన్నమాట. చిన్న జార్ తీసుకోండి, బాగా నలుగుతుంది. పౌడర్ బాగా ఫైన్గా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూరలో వేసేయాలి. మొత్తం వేసేయాలండి. కూరలో వేసేసుకున్నాక మొత్తం ఒకసారి మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా కలుపుకునేటప్పుడే కూరలో ఉప్పు వేసుకోవాలండి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక కలుపుకుంటే బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాక మూత పెట్టి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉందండి. గ్రేవీ ఇంకా దగ్గరికి రావాల్సి ఉంది. రొయ్యల కూర ఎప్పుడు కూడా చిక్కటి గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా కాసేపు ఉడికించాలని చెప్పి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించాను.
ఇలా చిక్కటి గ్రేవీతో నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి ఉందండి కూర. ఇప్పుడు దించుకునే ముందు ఒకసారి కరివేపాకు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇదంతా కూరలో కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. దీంట్లో పొడి మసాలా అవసరం లేదండి, ఎందుకంటే మనం ముందు దినుసులంతా వేయించుకొని పొడి చేసుకొని వేసుకున్నాం కదా, దాంతోనే మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది. ఇంకా కొంచెం కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోండి, ఒక అర టీ స్పూను సరిపోతుంది. వేసుకున్నాక కూరలో అంతా కలుపుకొని తర్వాత దించుకునే ముందు ఇంకా ఫైనల్గా ఉప్పు చూసుకోండి. ఉప్పు చాలకపోతే కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇంకా ఒక నిమిషం పాటు కలుపుకున్నాక ఒక నిమిషం పాటు పొయ్యి మీద ఉంచేసి ఇంకా దించేసేయడమే కూరని. ఇక అంతేనండి, రొయ్యల మసాలా కూర రెడీ అయ్యింది. చక్కగా ఇలా హ్యాపీగా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకొని తినొచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి వచ్చే లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, సబ్స్క్రైబ్స్ కానీ ఇలా వీటన్నిటి వల్ల నాకు ఒక ఫుల్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా మీ నుండి వచ్చే రియాక్షన్ని చూసి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనిపిస్తుంది. అందువల్ల దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలపడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరైతే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.